ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అదేంటంటే బెండకాయ పకోడా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం బెండకాయలని నీట్గా వాష్ చేసుకొని అవి డ్రై అయిన తర్వాత వాటిని ఇలా సీడ్స్ అన్ని తీసేసి మనకి నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకుందాం. సో నేనైతే ఇలా మధ్యలో ఆఫ్ చేసి కట్ చేసేసాను వీటన్నిటిని. సో మీకు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోండి. నేను అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేశాను. మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ కూడా వేడవుతుంది కదా, అందుకోసం ఫస్ట్ మనం ఇందులో ఒక 4 టీ స్పూన్స్ బేసన్ యాడ్ చేసుకుందాం, శనగపిండి. మీరు క్వాంటిటీని బట్టి పిండి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మనం ఇందులో ఒక 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, బియ్యం పిండి. ఇదంతా పిండి మొత్తం మనం బెండకాయ వీటికి పట్టేలాగా కలిపేసుకుందాం. తర్వాత మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక పావు టీ స్పూన్ టర్మరిక్, అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియా పొడి, నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్. ఇవన్నీ వేసేసుకొని మనం పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాం. దీంట్లో మనం ఒక పావు కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసే కనుక క్రిస్పీగా రావు మనకి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నిటిని కలిపేసుకోవాలి మనం. ఇదంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ ప్రాసెస్లో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేద్దాం. మనం పకోడీ ఎలా వేస్తామో అలా ఆనియన్ పకోడీ అలా ఎలా వేసుకుంటామో దీన్ని కూడా అలానే వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఇలా అయితేనే మనకి క్రిస్పీగా వస్తాయి. లో ఫ్లేమ్ ఉంటే కనుక క్రిస్పీగా రావు, మళ్ళీ ఆయిల్ అనేది వీటికి ఎక్కువగా పట్టేస్తుంది. సో హై ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకుందాం ఇలా కలుపుకుంటూ. సో చూసారా, వేగిపోయాయి, ఇవి చాలా క్రిస్పీగా అయిపోయాయి. సో వీటిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మిగతా అన్నిటిని కూడా ఇలా వేయించేసుకుందాం. ఇది రైస్లోకి కూడా మనకి రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. టీ టైంలో కూడా స్నాక్స్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మిగతా అన్నిటిని మనం వేయించేసుకున్నాం. ఇప్పుడు చూసారా, మంచి కలర్లో చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా మంచి స్నాక్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.